ఇజ్రాయెల్కు $7 బిలియన్ పైగా విలువైన ఆయుధాలను విక్రయించాలని అమెరికా నిర్ణయించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ కాంగ్రెస్కు అధికారికంగా సమాచారం ఇచ్చింది. వేలాది బాంబులు, క్షిపణులను ఇజ్రాయెల్కు అమెరికా విక్రయించనుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు భేటీ అయిన 2 రోజుల తర్వాత ఈ నిర్ణయం వెలువడటం గమనార్హం. ఇజ్రాయెల్ గాజా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోన్న వేళ తాజా పరిస్థితిపై చర్చించడానికి ఇటీవల ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కు అమెరికా భారీ బహుమతిని ప్రకటించింది. $7.4 బిలియన్ విలువైన బాంబులు, క్షిపణులను ఇజ్రాయెల్ కు విక్రయించేందుకు అమెరికా ముందుకొచ్చింది. $600 మిలియన్ హెల్ ఫైర్ క్షిపణులతో పాటు $6.75 బిలియన్ బాంబులు, మార్గదర్శక కిట్లు విక్రయించేందుకు నిర్ణయించింది. ప్రస్తుత భవిష్యత్తు ముప్పులను ఇజ్రాయెల్ ఎదుర్కొనేందుకు, తమను తాము రక్షించుకునేందుకు ఇజ్రాయెల్ కు ఇది ఉపయోగపడుతుందని అమెరికా పేర్కొంది. సరిహద్దులు, కీలకమైన మౌలిక సదుపాయాల రక్షణకు ఐడిఎఫ్ సామర్థ్యాన్ని ఇది మెరుగుపరుస్తుందని DSCA పేర్కొంది. ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణకు ముందు రఫాలో పౌరుల భద్రత, వారికి మానవీయ సాయంపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇజ్రాయెల్ కు అందాల్సిన కీలక ఆయుధాల షిప్మెంట్ ను అప్పటి అధ్యక్షుడు జో బైడెన్ నిలిపివేశారు. అయితే తాజాగా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ ఆ దేశానికి ఆయుధాలను ఇచ్చేందుకు ఆమోదం తెలపడం గమనార్హం. అంతేకాదు, గాజాను పునర్నిర్మించడానికి గాజా వాసులు అక్కడి నుంచి మిడిల్ ఈస్ట్ లోని ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఇటీవల ట్రంప్ చేసిన ఆరోపణలు కూడా వివాదాస్పదమయ్యాయి. రష్యా, చైనా సహా అమెరికా మిత్రపక్షాలు కూడా ట్రంప్ వైఖరిని తప్పుబట్టాయి.